వెల్కమ్ టు జిందగీ మీడియా. నేను మీ లింగరాజ్. ఇప్పుడు ప్రస్తుతం మనం కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జిందగీ మీడియా తరఫున వారికి మనకి టైం ఇచ్చింది, వారి కృతజ్ఞతతో వాళ్ళతో మాట్లాడదాం. సార్ నమస్తే అన్న. ఎట్లుందన్న ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయింది, ఎట్లుంది అసలు? మీరు ఏమనుకుంటున్నారు? మీరు ఓడిపోవడానికి కారణం ఏమనుకుంటున్నారు? 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసినప్పుడు ఏ అధికారం లేకుండానే పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించిన పార్టీ 10 సంవత్సరాలు మళ్ళీ ఏకదాటిగా అధికారం బీఆర్ఎస్ పార్టీకి ఒప్పచెప్పారు ప్రజలు. ఎడారిగా ఉన్న తెలంగాణని సస్యశ్యామలం చేసి అన్ని రకాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ గారిది. ఈరోజు గెలుపోవటంలో సహజం. దాంట్లో భాగంగానే మొన్న రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయినాం. దాంట్లో భాగంగా కొన్ని రాజకీయ సమీకరణాలలో కొన్ని జిల్లాలలోనే పూర్తిగా దూడ్చుకుపెట్టిపోయింది. ఆ క్రమంలో నల్గొండ జిల్లా, ఖమ్మం, వరంగల్ లాంటి జిల్లాలలో జరిగిన ఇబ్బందికి మేమందరం కూడా బలైపోయినాం. మీరు ఓడిపోవడానికి రాష్ట్రం కారణం కూడా అదేనా? రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఆ గాలిలో 3 జిల్లాలలో అసలు మామూలుగా ప్రభంజనం మాదిరిగా వచ్చింది. ప్రజలు ఎందుకు ఆ రకంగా ఆలోచించారు అనేది ఎవరు ఊహించలేదు. సో ఆ క్రమంలో నల్గొండ, ఖమ్మం, వరంగల్, పాట్లీ, మహబూబ్నగర్ ఇటువంటి జిల్లాలలో జరిగిన వాటిలో జరిగిన పరిణామాలలో మేము కూడా ఓడిపోయినాం. ఓకే, రైట్ అన్న. నల్గొండ అంటే రెడ్డి కాంగ్రెస్ అంటారు కదా, ఇక్కడ మరి మల్లయ్య యాదవ్ బీసీ నినాదాన్ని ఎందుకు ఎత్తుకోవట్లేదు? అంటే తీన్మార్ మల్లాన్ని ఇప్పుడు బీసీ నినాదం ఎత్తుకోవాలని, లేకపోతే ఇక్కడ మీ సూర్యాపేటలో కూడా మన ఒట్టజాన యాదవ్ బీసీ నినాదాన్ని టీఆర్పీలోకి వెళ్ళారు కదా, మల్లయ్య ఎందుకు ఎత్తుకోవట్లేదు ఆ నినాదాన్ని? అంటే ఒక ప్లాట్ఫామ్ మీద ఉండి ఆ నినాదాన్ని ఎత్తుకుంటేనే అని కాదు. నేను స్వతహాగా జన్మతో బీసీని. బీసీలకి ఏ రాజకీయ పార్టీలోనైనా ప్రాతినిధ్యం కావాలని మొదటి నుంచి కొట్లాడుతున్న వ్యక్తిని. అది కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా బీసీగా నాకు అవకాశం ఇవ్వాలి, అత్యధిక జనాభా కలిగిన వాళ్ళు కేవలం ఓట్లకే పరిమితం కాదు, అధికారం కూడా ఉండాలి. కాబట్టి రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఉండాలనే ఆలోచనతో విద్యార్థి దశ నుంచే రాజకీయ ఉద్యమాలలో పాల్గొన్న, ఆ క్రమంలో బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తిగా జాతీయ పార్టీలో ఉన్నప్పుడు జాతీయ పార్టీలో భాగస్వామ్యం కోరిన, అదే రకంగా ప్రాంతీయ పార్టీలో కూడా నాకు అవకాశం ఇచ్చారు. ఓకే అన్న. మరి ఇప్పుడు ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంత్రి ఉండు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాళ్ళ ఫ్యామిలీని ఇప్పుడు మీ నియోజకవర్గమైనా పక్క నియోజకవర్గమైనా వాళ్ళ ఫ్యామిలీనే ఉంది కదా, వాళ్ళు ఫ్యామిలీ అంటే కాంగ్రెస్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం క్యాండిడేట్ మొదటి నుంచి ప్రచారం చేసుకుంటారు కదా, అలాంటి బలమైన వ్యక్తిని మళ్ళీ ఎంత బలంగా ఢీకొనడానికి ఏమైనా పర్సనల్ ఉందా? వ్యక్తిగతం అంటే ఏం లేదు, నాకు ఎవరితోనే వ్యక్తిగతం లేదు. రాజకీయ ఉనికిని కాపాడుకునే క్రమంలో నా కార్యక్రమాలను నేను చేసుకుంటూ పోయినా, అతని కార్యక్రమాలు అతనికి అందివచ్చిన అవకాశాలు అనుకోకుండా కొన్ని కారణాల వల్ల, సమీకరణాల వల్ల ఆయనకు కొన్ని అందివచ్చిన అవకాశాలు నాకు ఆ రకంగా ప్రమోట్ చేసే పరిస్థితి అధిష్టానంలో కానీ లేకపోతే సామాజిక పరంగా కానీ లేదు. కాబట్టి నేను ఇంకా నియోజకవర్గ స్థాయిలో ఉన్నా. ఓకే, మరి ఇప్పుడు కోదాడలో పద్మావతి పోటీ చేసింది కదా, ఆయన అండతలతో గెలిచిందా, లేకపోతే మీకు అధిష్టానం మీకు అనుకూలంగా లేకపోవడం వల్ల వాళ్ళు గెలిచారా, మీరు ఓడిపోయారా? అంటే పార్టీ అధిష్టానం అవకాశం ఇచ్చిన తర్వాత అండదండలు లేకపోవటం అనేది ఏముండదు. ఒక రకమైన 2023 ఎన్నికలలో ఒక రకమైన ప్రభంజనం కొన్ని జిల్లాలలో వచ్చింది. ఆ క్రమంలోనే అంతటా ఓడిపోయింది బీఆర్ఎస్ పార్టీ. ఆ క్రమంలో మా దగ్గర కూడా కొంత ప్రభావం పడింది. ఫస్ట్లో మీరు మొదట్లో కాంగ్రెస్లో కూడా పనిచేశారు కదా, అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నారు కదా, వారితో పొసకపోవడం వల్ల మీరు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారా, లేకపోతే మీకు సరైన అవకాశాలు రాక ఓట్లు బయటకు వచ్చారు? అంటే 2009లో అంటే 2005లో నేను ఆల్రెడీ కాంగ్రెస్లోనే ఒక కార్యకర్తగా నియోజకవర్గంలో పుట్టిన బిడ్డగా ప్రయాణం కొనసాగించిన. అప్పటికి రెండోసారి ఎమ్మెల్యేగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. తర్వాత డీలిమిటేషన్ వచ్చింది 2009లో. హుజూర్నగర్ శాసనసభ నియోజకవర్గానికి వారు వెళ్తా అని అన్నారు. ఇక్కడ నా పేరు ఫైనల్ అయిన తర్వాత మళ్ళీ రాజకీయ ఒత్తిళ్లలో క్రమంలో నా టికెట్ని క్యాన్సిల్ చేయించారు. ఇండిపెండెంట్గా నిలబడ్డా. నాకు రాజకీయ వైరం అంటూ ఏం లేదు, వ్యక్తిగతం అంటూ ఏం లేదు. నా ఉనికిని కాపాడుకునే ప్రయాణంలో నేను నా పోరాటం చేసిన, నన్ను అణగదొక్కే క్రమంలో ఎక్కడ పోటీ అవుతారో అని చెప్పేసి కొంతమంది శక్తులు అడ్డుపడే ప్రయత్నం చేశారు. రాజకీయాలలో అది సహజమైన పరిణామమైన నా ప్రయాణం నాది, ఎవరి ప్రయాణం వాళ్ళది. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం సీఎం ఉన్నారు కదా రేవంత్ రెడ్డి, ఆయన టీడీపీలో పనిచేస్తారు, మీరు కూడా టీడీపీలో పనిచేస్తారు. ఆయనతో ఎలాంటి సాన్నిహిత్యం ఉండేది మీకు? అంటే ఒకటే సంస్థలో పనిచేసినాం కాబట్టి ఆ రోజు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్, నేను జనరల్ సెక్రటరీ, కలిసి రోజు మామూలుగా కార్యక్రమాల గురించి చర్చించుకునేటోళ్ళం. ఎక్కడన్నా కార్యక్రమాలు, రాజకీయ కార్యక్రమాలు ఉంటే వెళ్ళేవాళ్ళం. అదే రకంగా 3-4 సంవత్సరాల ప్రయాణం కొనసాగించింది కాబట్టి అదే వయసు పరంగా కూడా ఆల్మోస్ట్ 1 సంవత్సరం పెద్ద చిన్నగా మేమందరం కూడా కలిసి ప్రయాణం చేసినాం కాబట్టి ఆ సన్నిహితం అనేది ఉండింది. బట్ రాజకీయాలలో ఆయన అనుకూలతను బట్టి ఆ రోజు కాంగ్రెస్లోకి పోయిండు. నేను కాంగ్రెస్లో నుంచి బయటకు పోయినా కాబట్టి మళ్ళీ పోలేకపోయినా. మరి ఇప్పుడు ఏమన్నా ఆ సాన్నిహిత్యంతో కాంగ్రెస్ వైపు మీరు చూస్తున్నారా? అధికారం లేదు, అవసరం లేదు, అవకాశం కూడా లేదు. ఎందుకంటే నాకు
2018 మహాకూటమి పేరు మీద అన్యాయం జరిగినప్పుడు నాకు ఆదరించి ఆశీర్వదిస్తే ఈ నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఓట్లేసి శాసనసభ్యుడిగా గెలిపించారు. ఆ తర్వాత క్రమంలో ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా నాకే అవకాశం కేసీఆర్ గారు కూడా ఇచ్చారు. కాబట్టి ఈరోజు ఏదో తాత్కాలిక ప్రయోజనాల కోసం పార్టీలు మారాల్సిన అవసరం లేదు. మహాకూటమిలో భాగంగా మల్లయ్య టికెట్ రాకపోవడానికి ప్రధాన కారణం ఎవరు? ఏముంది, ఆ రోజు మామూలుగా కాంగ్రెస్ టీడీపీ కూటమిగా మహాకూటమి ఏర్పడ్డది. అప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రి క్యాండిడేట్గా చెప్పుకున్నాడు. మరి ముఖ్యమంత్రి క్యాండిడేట్గా చెప్పుకున్నప్పుడు సీట్లు ఎక్కువ రావాలి, గవర్నమెంట్ కావాలని చెప్పేసి అని అనుకునే వ్యక్తి సీటు వదులుకోవాలి, కానీ నా భార్యకే కావాలని మళ్ళీ పట్టుబట్టిండు. ఆయన తెచ్చుకున్నాడు. ఆ క్రమంలో ఆయన ప్రభావం ఎక్కువ చూపించుకోగలిగిండు. నాకు టికెట్ రాకుండా చేస్తే ఆ భగవంతుడు ఆశీర్వదించిండు. కేసీఆర్ గారి రూపంలో వెంకటేశ్వర స్వామి నాకు అవకాశం ఇచ్చిండు. వెంకటేశ్వర రూపంలో మీకు టికెట్ వచ్చింది, మీరు గెలిచారు కదా. ఎస్. మరి బీఆర్ఎస్ అధికారం అప్పుడు మల్లయ్య యాదవ్ బాగా సంపాదించాడంటే సరే, సంపాదించిందా లేదా అని అనేది ఆ భగవంతుని కనుక ప్రజల కనుక. ఎందుకంటే ఇక్కడ సంపాదించే అవకాశాలు ఏమి ఉండవు. పచ్చని పొలాలు తప్ప వేరే పెద్ద అవకాశాలు ఇక్కడ ఏమి మైన్స్ కానీ ఇంకా వేరే కానీ ఉండవు. ఫైర్ వీల్ చేసుకోవాల్సినంత పెద్ద అవసరం లేదు. నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడే వ్యాపారాలు చేసిన కాబట్టి ఆ వ్యాపారాల ద్వారా నాకు వచ్చిన ఆస్తుల్ని కొంతగా అమ్ముకుంటూ రాజకీయాలు చేసుకుంటూ వస్తున్నాం. ఆ క్రమంలో కొనసాగిస్తున్నాం. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంకి వస్తుందని మల్లయ్య యాదవ్ నమ్ముతున్నాడా? డెఫినెట్గా. ఎందుకని అంత ఖచ్చితంగా నమ్మడానికి ఏమో అంటే ప్రజలు ఈరోజు ఏవైతే మామూలుగా పథకాలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారో, ఆ రోజు 10 సంవత్సరాలలో తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం ఏ రకంగానైతే సుభిక్షంగా ఉందో, ఏ ఇబ్బందులు లేకుండా ముందుకు పోయిందో, ఈరోజు కూడా మొదలై నడుస్తున్న కార్యక్రమాలన్నీ కూడా కేసీఆర్ గారు పెట్టినాయి. అదనంగా కాంగ్రెస్ వచ్చినాక 2 సంవత్సరాల నుంచి ఒక్క నయా పైసా ఏ కార్యక్రమాన్ని కూడా ఖర్చు పెట్టింది లేదు. వృద్ధులకు పెన్షన్ పెంచలే, వచ్చే రైతు బంధు ఆగిపోయింది, ఆడపిల్లలకి ఇస్తా అన్న మహాలక్ష్మి పథకం 2500 ఇంతవరకు ఊసేలేదు. కాబట్టి ఏదో వాళ్ళ అధికారంలో రావడానికి ఆశ చూపించేసి అధికారంలోకి వచ్చారు. ఇవాళ అమలుకు నేర్చుకోవట్లేదు. కేసీఆర్ గారే బాగా చేసిరు అనేది ప్రజలు మెచ్చుకుంటున్నారు. ఒకవైపు రైతులకు రైతు బంధు రాకపోవడంతో పాటు యూరియా కొరతలు మనం చూస్తున్నాం నిత్యం. యూరియా గురించి లైన్లు తీరటంతో పాటు యాపల పేరు మీద వచ్చి రాని చదువులతోని, ఉండి లేని సెల్ ఫోన్లతోని అవి ఎట్లా చేయాలనో తెలియక అయోమయ పరిస్థితులలో రైతాంగం కొట్టుమిట్టాడుతుంది. పండిన ధాన్యానికి కనీసం ఇవాళ తూకం పేరు మీద, తాలు పేరు మీద పట్టించుకునే నాదుడు లేదు. మోసం జరుగుతుంటే అడిగే నాదుడు లేడు. మద్దతు ధర లేదు. మేము అధికారంలో ఉన్నప్పుడు 2300 అమ్మిన బస్తా ఇవాళ 1700, 1600 అమ్ముతూ ఉంది. నిట్ట నిలువున నడి రోడ్డు మీద రైతుని ఆగం చేస్తున్న ఈ ప్రభుత్వానికి సరైన బుద్ధి చెప్పాలని చెప్పేసి మా ప్రయత్నం మేము ప్రజల దగ్గరికి పోయి చేస్తూ ఉన్నాం. సమయం కొంత పట్టొచ్చేమో. తప్పకుండా ఒక రాజకీయ పార్టీగా ఈ తెలంగాణ క్షేమం కోరి, సంక్షేమం కోరి, రాష్ట్ర సాధన కోసం పాటుపడ్డ పార్టీగా, నాయకత్వంగా అనుక్షణం అధికారం ఉన్నా లేకపోయినా ఈ తెలంగాణ రైతాంగం కోసం, ప్రజా శ్రేయస్సు కోసం మాట్లాడతాం. మీరేమో సంక్షేమ పథకాలు అందలేదు, ప్రజల్లో వ్యతిరేకత ఉంది అంటున్నారు. వాళ్ళేమో మాకు ప్రజలు పట్టం కడుతున్నారు, మున్సిపాలిటీ ఎలక్షన్లో మాకు ఎక్కువ ఓట్లు వచ్చినాయి, ఎక్కువ సీట్లు వచ్చినాయి అంటారు కదా. దాని గురించి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల సంఘం పనిచేసి ఓటు రూపంగా ప్రజలు వేసుకునే స్వేచ్ఛ ఉన్నప్పుడు వాళ్ళు నిజంగా అధికారంలోకి వస్తే మేము కూడా స్వాగతిస్తాం. కానీ ఈరోజు ఏమవుతుంది, డబ్బుతోని ఓటర్ని కొనుగోలు చేయడంతో పాటు నాయకుడిని కూడా కొనుగోలు చేస్తూ ఉన్నారు. దొడ్డిదారిన కొనుగోలు చేయడం, బెదిరింపులకి, ప్రలోభాలకు గురి చేసి అధికారం చేపట్టడం అనేది అది ప్రజాస్వామికమా అనేది వాళ్ళే ఆలోచించుకోవాలి. అయినా ఇన్ని జరిగినా గ్రామ పంచాయతీ ఎన్నికలలో మేము 35% రాగలిగినాం. అంటే ఒక అధికార పార్టీ అయ్యిండు ఎన్నికలు పెడితే 85-90% రాణించగలిగిన అధికార పార్టీ 65% పరిమితమైంది గ్రామ పంచాయతీ ఎన్నికలలో. మున్సిపాలిటీ ఎన్నికలలో కూడా అదే జరిగింది కదా. అయ్యాల వాళ్ళు అధికారంలో లేనప్పుడు 4 సీట్లకు పరిమితమైన మున్సిపాలిటీలో ఇవాళ మేము 4 రెట్లు పెరిగినాం. అంటే దాదాపుగా 15-16 వరకు మేము మున్సిపల్ చైర్మన్లో పోయాం. దాంతోపాటు ఈరోజు 30-37 వరకు హంగులోకి వచ్చినాయి. వీటిలో ఎవరు గెలుస్తారు ఏంది అనేది కాదు, ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నాం. ఈక్వల్గా ఉన్న దగ్గర మీకు అధికారం ఉంది కాబట్టి ఎక్స్ అఫీషియన్ పెట్టుకుంటారా, వీళ్ళని కొనుగోలు చేస్తారా, అధికారం రావచ్చు. కానీ బొటాబొట్టిన వచ్చిర్రు అంటే 60%కి పరిమితమయ్యారు. మీరు 40% మేము ప్రభావం చూపించగలిగినాం కదా. ఇంకా 3 సంవత్సరాలు ఉంది కదా. 2 సంవత్సరాలల్లో మేము 40%కి రాగలిగినాం. మీరు 85-90%లో ఉండాల్సిన వాళ్ళు 60%కి పరిమితమయ్యారంటే ఇంకా 3 సంవత్సరాలలో రాను మీ వ్యతిరేకతని మేము ప్రజలలోకి తీసుకుపోగలుగుతాం కదా.
డెఫినెట్గా ప్రజలు ఏం ఆలోచిస్తే దాని ప్రకారం రాజకీయ పార్టీలు అనుకుంటారు. ఓటు అన్నారు, డబ్బు అన్నారు, మరి మల్లయ్య యాదవ్ని కొనలేకపోయారా? కాంగ్రెస్ కొనలేకపోయిందా అధికారంలోకి వచ్చాక? కొని ఉంటే ఈ పార్టీకి ఇట్లా ఉండం కదా, కొనలేకపోయారనే కదా దాని అర్థం. కొనలేకపోయారా? మల్లయ్య దగ్గరికి అసలు రాలేదు వాళ్ళు కొనడానికి. ఆ అవకాశం ఉంటే వస్తారేమో, ఆ అవకాశాలు లేవు కదా. అలాంటి అవకాశం లేదా మల్లయ్య యాదవ్? ఉంటే ఈ పార్టీకి అటువంటి ప్రయత్నం ఎప్పుడు చేసేటోళ్ళేమో, కానీ అవకాశమే లేదు కదా. ఓకే అన్న, మరి ఇక తర్వాత బీఆర్ఎస్ పార్టీ మీరు అధికారంలోకి వస్తుంది అంత ధీమాగా వ్యక్తం చెప్తారు కదా, మీ పార్టీలోనే వర్గపోరు ఉందని, కేటీఆర్ది ఒక వర్గం, హరీష్ రావుది ఒక వర్గం అంటారు. ఒకవేళ నిజంగా వర్గపోరు అంటుంటే మల్లయ్య యాదవ్ ఎటు ఉంటాడు, కేటీఆర్ హరీష్ రావు? ఇవన్నీ కేవలం కొంతమంది రాజకీయంగా ఎదుర్కోలేక చేస్తున్న దుష్ప్రచారాలు తప్ప ఇంకోటి లేవు. మా పార్టీకి కేసీఆర్ గారు నాయకుడు, వారి దిశానిర్దేశం మేరకు ప్రయాణం కొనసాగుతుంది. మిగతా వాళ్ళందరూ కూడా సైనికులే, కేసీఆర్ గారు సైనికులే. కేటీఆర్, హరీష్ రావు, మల్లయ్య యాదవ్ ఎవరైనా దిశానిర్దేశం చేసేది పార్టీ అధినాయకత్వం కేవలం కేసీఆర్ గారు. వారి సూచన సలహా మేరకు, వారి కనుసైగలలో ఈ పార్టీ అందరూ ఎవరికి ఏ బాధ్యత చెప్తే ఆ బాధ్యతను నిర్వహిస్తారు. కవిత బయటకు ఎందుకు పోయిందన్న? అందరు సైనికులు అయితే కవిత పార్టీ బయటకు ఎందుకు పోయింది? పార్టీ ఎందుకు పెట్టబోతుంది? ఏ రాజకీయ పార్టీలో ఇటువంటివి జరగవు చెప్పు? ఇందిరాగాంధీ ఉన్నప్పుడు మేనకా గాంధీ పోలేదా? రాజకీయాలలో, రాజకీయ పార్టీలో సహజంగా కుటుంబ సభ్యుల మీద చిచ్చు పెట్టడం అనేది సహజంగా జరిగే ప్రక్రియ. ఈరోజు వారు ఎందుకు వేయరు ఏంది అనేది వ్యక్తిగతంగా నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. ఎందుకంటే ఈ పార్టీ లేకపోతే ఈరోజు కవిత అనేట ఆమె లేదు కదా. కేసీఆర్ గారి కూతురుగానే కదా ఆమె గుర్తింపు. ఒక ఎంపీగా చేసినా, ఎమ్మెల్సీగా చేసినా, బతుకమ్మలు ఆడినా, ఈ రాష్ట్రంలో తెలంగాణ ఆడుపడుచుగా అందరూ ఆదరించినా, ఆశీర్వదించినా అది కేసీఆర్ గారి వల్లనే అయింది. కాబట్టి ఇవాళ కేసీఆర్ గారు కాదు అని చెప్పేసి బయట ఏ అవసరాల కోసం ఏం మాట్లాడుతుందో, ఇంకా ఆమె గురించి ఒక ఆడపడుచుగా మేము మాట్లాడటం బాగుండదు. ఆమె విజ్ఞతగా వదిలేస్తుంది. ఓకే, కవిత నిజంగా పార్టీ పెట్టి మల్లయ్య యాదవ్ ఇక్కడ ఒక బీసీ నేత, బలమైన నేత మాకు కావాలని ఆహ్వానిస్తే మీరు వెళ్తారా ఆ పార్టీలోకి? నేను అవకాశాల కోసం ఆలోచించి రాజకీయ పార్టీలు మారే ఊసర వెళ్ళి రాజకీయాలు చేసే వ్యక్తిని కాదు. నాకు అన్యాయం జరిగినప్పుడు నన్ను ఆదరించిన పార్టీ, ఆ రోజు టీడీపీ కూడా నన్ను ఆదరించింది, అవకాశం ఇచ్చింది. అధికార పార్టీలో ఉండి ప్రతిపక్షంలోకి పోయాను నేను ఎప్పుడైనా ఇప్పటి వరకు. కానీ ప్రతిపక్షంలో ఉండి అధికార పార్టీలకు ఎప్పుడు పోలే. అవకాశాల కోసం పోలే, అధికారం కోసం పోలే, అవసరాల కోసం పోలే. నాకు అవసరం కోసం పోలే, అధికారం కోసం పోలే, అవకాశాల కోసం పోలే. నాకు ఎప్పుడైతే అన్యాయం జరిగిందో, జరిగినప్పుడు తప్పకుండా నీకు అవకాశం ఇస్తామని చెప్పి ఆదరించిన పార్టీ ఆనాడు టీడీపీ కూడా నాకు అవకాశం ఇచ్చింది. 2012లో జాయిన్ అయ్యాను, 2014లో నాకు అవకాశం ఇచ్చింది, 2018 కూడా అదే పరిస్థితి. మా కూటమి పేరు మీద అన్యాయం జరిగింది. కేసీఆర్ గారు పిలిచి అవకాశం ఇచ్చారు, కోదాడు ప్రజలు ఆశీర్వదించారు. కాబట్టి ఈరోజు నాకేం పెద్ద అధికారం ఇంపార్టెంట్ ఏం కాదు. ప్రజల మధ్యలో ఉంటాం, పోరాటం చేస్తాం, అవకాశం వచ్చినప్పుడు వస్తుంది. దాని గురించి పెద్ద చింత లేదు, ఆలోచన లేదు. మల్లయ్య యాదవ్ ఫైనల్గా అడుగుతున్నాను, మల్లయ్య యాదవ్ పొలిటీషియన్ కాకపోతే ఏమయ్యేటోడు? వృత్తిపరంగా ఏం తీసుకునేవాడు ఛాన్స్? అంటే విద్యార్థి దశలోనే ఆలోచించుకుంటే మంచిగా చదువుకొని ఏదైనా ఉన్నత ఉద్యోగ అవకాశాలు వచ్చేది, లేకపోతే వ్యాపారం చేసుకునేటోళ్ళం. డెఫినెట్గా నాకంటూ ఒక యాంబిషన్ ఉంది, ఫస్ట్ నుంచే రాజకీయాలకు రావాలి. ఏదైనా మంచి కష్టపడాలి, ఉన్నత స్థాయికి చేరుకోవాలి. అది ఏంది అని చెప్పి ఆలోచించుకున్నప్పుడు అయాల రాజకీయాల మీద మక్కువ ఉంది కాబట్టి రాజకీయాల వైపు వచ్చిన. రాజకీయాలు చేయడానికి మాదేం జమీందారు కుటుంబం కాదు కాబట్టి, వ్యాపారాలు చేయాలి కాబట్టి, విద్యార్థి దశలో ఉన్నప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను స్థిరాస్తి వ్యాపారాలు చేసిన. అయాల ఇంతో అంతో దేవుని దయ వల్ల సంపాదించుకున్న వాటి వల్లనే ఈ రోజు కూడా రాజకీయ కార్యక్రమాలు ఒక నియోజకవర్గ స్థాయిలో ఇంతమంది ఉద్దండులను ఎదుర్కొని నిలబడగలుగుతున్నాం. ఆర్థికంగా ఆ రోజు చేసుకున్నది కాబట్టి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. మొత్తం బైక్ ర్యాలీలు అన్నీ చేశారు కదా, అని బాగా ప్రచురణకు వచ్చింది, మంచిగా వచ్చింది. ఇంత ప్రచురణ వచ్చినప్పుడు మున్సిపాలిటీ ఎందుకు వెళ్ళలేకపోయారు మీరు? నేనేం చెప్తున్నా, డబ్బులతోని కొనుగోలు చేసే ప్రయత్నాలలో ఉన్నప్పుడు డబ్బుల ముందు ధనం మూలం జగత్ అన్నట్టు, ఇవాళ డబ్బుల ముందు అందరూ కూడా దాసోహం అయిపోతున్న పరిస్థితులలో మంచితనం ఏడ పనిచేస్తుంది? ఇవాళ సత్యహరిశ్చంద్రుడు వచ్చినా కానీ బతికే పరిస్థితి లేదు, గాంధీ మహాత్ముడు తిరిగినా కానీ చూసే పరిస్థితి లేదు. అదే రకంగా ఒక నైతికతతో రాజకీయాలు చేస్తాము అని అంటే డబ్బులు తప్ప రెండో ప్రాధాన్యత ఇంకొకటి లేదు అనేది ఇప్పుడు ఈ మధ్య కాలంలో జరుగుతున్న ఎన్నికలలో రుజువు అవుతుంది. నేను కూడా 2023 ఎన్నికలలో నిలబడ్డప్పుడు ఆర్థికంగా నాకు అవసరాల రీత్యా డబ్బులు చేరకపోతే నేను దండం పెట్టి చెప్పిన, నేను ప్రజాసేవ అయితే చేయగలుగుతా, వాళ్ళ వీళ్ళ మాదిరిగా ఇప్పటికిప్పుడు వచ్చి రాజకీయాలల్లో కొనుగోలు చేసే ప్రయత్నాలు చేయను, డబ్బులు ఆర్థికంగా ఖర్చు పెట్టి గెలిచే అంత స్తోమత నాకు లేదు, కాబట్టి మీరు మామూలుగా మంచి వైపు ఆలోచించండి అని చెప్పేసి 2 చేతులకి దండం పెట్టిన. అయాల వేసేటోళ్ళు విజ్ఞులందరూ కూడా ఏసీరు, నాకు అండగా నిలబడ్డారు. ఈరోజు కూడా అదే ప్రయాణం కొనసాగుతూ ఉంది.
రాజకీయాలంటే కేవలం డబ్బులు ఖర్చు పెట్టుకొని ఏదో అధికారంలోకి రావాలనే ఆశ, ఉత్సాహం, కుతూహలం నాకు లేదు. డెఫినెట్గా ఏది ఏమైనా ప్రజా సమస్యల గురించి, పేదోళ్ళ గురించి, అట్టడుగు వర్గాల కోసం పోరాటం చేయటం లక్ష్యంగా నా ప్రయాణం కొనసాగుతుంది. దాంట్లో అవకాశాలు ఎప్పుడు వచ్చినా వస్తాయి, రాకపోయినా పెద్ద చించేది ఏమీ లేదు. గ్రామీణ ప్రాంతాల్లో మంచి పట్టు ఉంది, సర్పంచులు మంచి స్థానాలు గెలిచాను కదా, మరి రాబోయేది గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఎంపీటీసీ, జెడ్పీటీసీ మీకు గుర్తు కూడా ఉంటుంది, పార్టీ గుర్తు. అప్పుడు మీరు ఏ పొజిషన్లో ఉంటారు? మీరు మంచిగా సెకండ్ ప్లేస్లో ఉంటారు, థర్డ్ ప్లేస్లో ఉంటారు? గ్రామీణంలోనే కాదు, పట్టణంలో కూడా మా ఉనికికి ఏమి ఇబ్బంది లేదు. కొన్ని చోట్లల్లా ఉండి లేని కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు అప్పు సప్పులు చేసి అటో ఇటో పోరాటం చేసి, అసలు ఆ పరిస్థితి కూడా లేనోళ్ళు మేము ఎదుటోళ్లతోని పోటీపడి డబ్బులు ఖర్చు పెట్టలేమని చెప్పేసి మౌనం వహించి దండం పెట్టుకుంటూ తిరిగారు. డబ్బులు ఇవ్వకపోతే ఓట్లు పడలే. అంత మాత్రం మా పార్టీ లేదనేది ఏం కాదు. కాబట్టి రేపటి భవిష్యత్తులో ఏం జరుగుతుంది? డబ్బులే ప్రధానమైతాయా? రాజకీయాలల్లా అధికారంలో ఉన్న వాళ్ళ అన్యాయాలు ప్రధానమైతాయా? వాళ్ళ వైఫల్యాలని మేము ఎండగట్టడంలో తప్పకుండా మా ప్రయత్నం మేము చేస్తాం. ప్రజలు ఏం ఆలోచిస్తారు, ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. నెక్స్ట్ అధికారంలోకి బీఆర్ఎస్ వస్తే మల్లయ్యకి మంత్రి పదవి వస్తుందా? ఇక్కడి నుంచి బీసీ నేత మల్లయ్య మాత్రమే ఉన్నారు. నేను అదే చెప్తున్నా, పదవుల కోసం ఆరాటం లేదు, పోరాటం లేదు. ప్రజల కోసం నాకున్న శక్తి మేరకు, నాకున్న తెలివితేటల్ని, నాకున్న శక్తిని ఉపయోగించి అనుక్షణం సమస్యల మీద పోరాటం చేస్తాను. అవకాశాలు అన్నట్టు ఇప్పటి వరకు నాకు ఆ భగవంతుడు ఇంటికే పంపించాడు, నేనే వాటి కోసం పరిగెత్తలే. కాబట్టి రేపు భగవంతుడు ఆశీర్వదించి నాకున్న శక్తి మేరకు నా తెలివితేటలను ఉపయోగించడానికి ఏ అవకాశం పార్టీ అధిష్టానం ఆలోచిస్తే ఆ అవకాశం మేరకు పనిచేస్తాను. ఓకే, రైట్ అన్న. థ్యాంక్ యూ అన్న. జనగి మీడియాకి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.